సో అదే వరదలు కార్పొరేటర్గా ఉన్నటువంటి మీ భార్య కావచ్చు, ఈ పక్కన ఉన్నటువంటి కార్పొరేటర్ కావచ్చు, ఉప్పల్లో 2 చెయ్యికి 2 బీజేపీకి వచ్చే సందర్భాలు అవే వరదలకు ఎఫెక్టా, లేకపోతే బెదిరించబడి బాగా చెప్పుకోవచ్చు వరదల ఎఫెక్ట్ అని చెప్పచ్చు. ఎందుకంటే వరదలు ఉన్న ఎఫెక్ట్ ఇక్కడనే కాదు, ఓవరాల్గా. ఎందుకంటే అటు నుంచి ఎల్బీ నగర్ మూసి పరివార ప్రాంతం ఏదైతే ఉందో దాని ఎఫెక్ట్ మూసి పరివార ప్రాంతాలు అంతటా ఉన్నది, చూసినాం. కాబట్టి అటు ఎల్బీ నగర్లో కొన్ని పోవడము, అక్కడ 10కి 10, 11 అక్కడ పోవడం, గతంలో 10 ఉండే, 1 ఉంటే 11 పోవడం, మరి అట్లా సరూనగర్ ప్రాంతంలో 2 పోవడం, ఇట్లా పోవడం చూస్తుంటే వరదలు అంబర్పేటలో 2 పోవడం, వరద ప్రాంతాలు ఉన్నప్పుడు ఈ వరద తాకిడి ఉన్న ఈ 2 కూడా ఇక్కడ పోవడం, ఇదంతా వరద ప్రాంతం తప్ప ఇంకోటి లేదు. దాంట్లో పెద్ద అనుమానం అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ పైన ఉన్న 25 కాళ్ళు కింద ఉన్న 20 కాళ్ళు మునిగిపోవడం వల్ల వాళ్ళు ఇబ్బంది పడ్డ సంగతి వాస్తవం. అది నేను కూడా చూసినా, నేను కూడా తిరిగి వాళ్ళకి ఏ అవసరంలో 10,000 ఎఫెక్ట్ ఏమన్నా పడిందా? 10,000 ఎఫెక్ట్ అని నేనేమనుకోను. వరద ముంపుకు ఏదైతే బాధితులు ఉన్నారో దానితోటే ఇబ్బంది పడి ఇదైందని అనుకుంటాను తప్ప 10,000 ఎఫెక్ట్ 10,000 మునిగులకు ఇచ్చినాం. సరే, వాళ్ళకి ఆర్థిక సాయం ఏంటంటే ₹1,00,000 నష్టపోయినా కూడా ఎంతో కొంత ప్రభుత్వ పరంగా ఇవ్వాలని చెప్పి ₹10,000 వంచినాం. అది క్లియర్గా వాళ్ళు దాంట్లో ఇచ్చిన కాడికంటే తృప్తి అంటే మాకు నష్టమైన దాంట్లో కొంత సమకూర్చగలిగినారు అని చెప్పి ఆనందంగా ఉంది. కానీ ఈ వరద తాకిడి ఎఫెక్ట్ మాత్రం బాగుండేది, నష్టపోయినా బాగా. ఎందుకంటే వేరే ఫర్నిచర్ అనుకోండి, ఇంట్లో సంబంధించి అనుకోండి, డ్రైనేజ్ వ్యవస్థ అంతా కూడా ఖరాబ్ అయిపోయి ఇబ్బంది పడకుండా ఆ ఇబ్బందితోటి సడన్గా ఓవర్ నైట్ వచ్చిందానికి ఎవరేం చేయలేము. ఆ ఇబ్బందులన్నీ కొంత చేసిన సందర్భం మనకు కనపడతాం.